సముద్రంలో మునిగిపోయిన ఓడ అంటే మనందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది టైటానిక్ షిప్. కానీ చరిత్రలో అలా సముద్ర గర్భంలో కలిసిపోయిన షిప్పులు యొక్క సంఖ్య కొన్ని వేలకు పైగా ఉన్నాయి. మరి అలా సముద్ర గర్భంలో కనుమరుగైపోయిన షిప్పులు ఏమైపోయాయో ఇప్పటికీ ఎవ్వరు కనుక్కోలేకపోయారు. మరి ఈ వీడియోలో సముద్రంలో అలా మాయమైపోయిన కొన్ని భయంకరమైన షిప్పుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, మెహరీ కెలెస్టర్. 1882 నవంబర్ నెలలో కప్తాన్ బెంజమిన్ బ్రింగెస్ అనే వ్యక్తి తన యొక్క వైఫ్ మరియు తన యొక్క 8 సంవత్సరాల పాప మరియు తన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిపి ఈ ఓడలో న్యూయార్క్ నుండి ఇటలీ వెళ్ళడానికి బయలుదేరారు. కానీ ఒక నెలలోనే ఈ షిప్ యొక్క లైఫ్ బోట్ మాయమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ షిప్ ఓడలో కొట్టుకొని వచ్చింది. ఆ షిప్ లో 6 నెలల ఫుడ్ వరకు స్టాక్ ఉండేది. కానీ ఓడ కొట్టుకొచ్చిన షిప్ లో మాత్రం ఏ ఫుడ్ లేదు, లైఫ్ బోట్స్ కూడా లేవు, మరియు ఆ షిప్ లో ప్రయాణించిన ఒక్క వ్యక్తి యొక్క జాడ కూడా లేదు. మరి ఇప్పటి వరకు ఎవరికి తెలియని మిస్టరీ ఏంటంటే ఆ ఓడ అయితే వచ్చింది కానీ ఆ ఓడలో ఉన్న మనుషులు ఏమైపోయారో అన్నది మాత్రం ఇప్పటికీ ఒక వీడని మిస్టరీగానే ఉంది. నెంబర్ 2, ద జింగ్ శాండ్. 2006లో ఆస్ట్రేలియాలోని సముద్ర ప్రాంతంలో జింగ్ సింగ్ అని పిలువబడే ఈ షిప్ కనిపించింది. ఈ షిప్ యొక్క తాడు తెగిపోయింది, కానీ ఈ షిప్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. సముద్ర భాగానికి ఈ షిప్ కొట్టుకొచ్చింది. ఈ షిప్ లోని ఇంజన్ ని అక్కడి ప్రజలు చెక్ చేసినప్పుడు ఆ ఇంజన్ కూడా పనిచేయట్లేదు. ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే రిజిస్టర్డ్ షిప్ లిస్ట్ లో ఈ షిప్ యొక్క లిస్టే లేదు. అంతేకాకుండా ఇటువంటి షిప్ పోయిందని ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి ఆఖరికి ఈ షిప్ ఎవరిది, ఈ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఈ రోజుకి ఒక వీడని మిస్టరీగానే ఉంది. నెంబర్ 3, మానిఫ్రెడ్ ఫ్రీడస్. ఫిలిప్పీన్ దేశంలోని ఒక లోకల్ ఫిషర్ మ్యాన్ కి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక చిన్న ఓడ కనిపించింది. ఆ ఓడలోకి వెళ్లి చూస్తే ఎవ్వరూ ఆ ఓడలో లేరు. లోపలికి వెళ్లి చూడగానే ఆ ఓడలో జర్మన్ సేలర్ అయిన మానిఫ్రెడ్ ఫ్రీడస్ బచురాద్ అనే వ్యక్తి చైర్ లో కూర్చున్న ఒక మమ్మీ రూపంలో కనిపించాడు. సైంటిస్టుల ప్రకారం సముద్రం యొక్క ఉప్పు నీరు కారణంగా చనిపోయిన ఆయన డెడ్ బాడీ మమ్మిఫైడ్ గా మారిందని వారు చెప్తున్నారు. ఈ షిప్ 2009 నుండి 2013 వరకు సముద్రంలో తప్పిపోయింది. దాని కారణంగా ఆ షిప్ కెప్టెన్ అయిన మాన్ఫ్రెడ్ చనిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ రోజుకి వీడని మిస్టరీ ఏంటంటే ఆ ఓడలోని అతని యొక్క బాడీ ఇంత తక్కువ సమయంలోనే మమ్మిఫైడ్ గా ఏ విధంగా మారింది అన్న విషయం మాత్రం ఇప్పటికీ ఒక వీడని మిస్టరీగానే మిగిలింది. చూశారు కదా, ప్రపంచంలోని కొన్ని భయంకరమైన షిప్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.